తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. మంచిర్యాల పట్టణం మార్కెట్ రోడ్లోని దుకాణ సముదాయాలు, నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇప్పటికే షాప్ యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు మున్సిపల్ అధికారులు అక్రమంగా నిర్మాణం చేపట్టిన వారిపై అయితే కూడా చూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ రోడ్ సముదాయంలో ఇటు నాలాలతో పాటు అక్రమంగా షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్న వారిపైన అయితే వాటిని కూల్చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 15 రోజుల క్రితమే ఏదైతే అక్రమ నిర్మాణాలు ఇటు రోడ్డుకు ఇరువైపులా కూడా అక్రమంగా షెడ్లు వేసుకున్న వారితో పాటు నాలాలపై ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వారందరికీ కూడా గత 15 రోజుల క్రితమే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అంతేకాకుండా ఏదైతే మార్కెట్ రోడ్ లో ఉన్నటువంటి చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారులను కూడా ఏదైతే మా ప్రధాన రోడ్డు గుండా ఉన్నటువంటి తోపుడు బండ్లను కూడా తీసివేయాలనేసి ఇటు మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. తోపుడు బండ్ల వ్యాపారులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండానైతే మార్కెట్ సముదాయానికి సమీపంలోనే పూర్తిగా ఒక రోడ్డు కూడా వారి అమ్మకాలకు సరిపడే విధంగానైతే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు జిల్లా కేంద్రంలో ఎవరన్నా నాలాలపై కానీ అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కూల్చివేతలు తప్పవనేసి ఇటు మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మార్కెట్ రోడ్ లో ఇటు నాలాలపై ఇటు మార్కెట్ సముదాయంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను అయితే కూల్చివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.